బస్సులు మళ్లించడం కానీ భక్తులను పంపించడం కానీ చేయడం జరుగుతుంది. మేడారం దర్శనానికి వెళ్తున్నారు. దానిలో క్రమంగా ఇక్కడ గట్టమ్మ దగ్గర దర్శనం చేసుకునే క్రమంలో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏసీపీ గారు అలాగే సిఐ గారు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేసిన అడిగి తెలుసుకుందాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది బయలుదేరగలరని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే బస్సులు జామ్ అవుతున్నాయి. ఎక్కువసేపు ఆపేయచ్చు. బస్సులు ఎక్కితే మీ బస్సు కూడా మిస్ అయ్యే ప్రమాదం ఉంది. దయచేసి మీ దర్శనం త్వరగా ముగించి మరి బయలుదేరాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఇక్కడ ఆర్టీసీ వాలంటీర్స్ డ్యూటీ చేయడం జరుగుతుంది. వాళ్ళని అడిగి తెలుసుకున్నాం ఇక్కడ ఎలాంటి చర్యలు చేపట్టారని చెప్పి. నేను హైదరాబాద్ నుంచి వాలంటరీగా ఇక్కడ రైల్వే నుంచి గట్టమ్మ పాయింట్లో వాలంటరీగా పనిచేస్తున్నా. ఇక్కడ భక్తులు బస్సుల్లో ఇక్కడ వస్తూ దిగుతుంటారు. ఇక్కడ దర్శనం చేసుకునే వాళ్ళకు వారి యొక్క బస్సుల నెంబర్ రాస్తూ వాళ్ళకు మళ్ళీ దర్శనం తర్వాత వాళ్ళ బస్సుని ఇక్కడ వచ్చిన తర్వాత దర్శనం తర్వాత వాళ్ళని మేడలో పంపిస్తున్నారు. బస్సులకు మధ్యలో రాకుండా వాళ్ళకి ఎవరికి ప్రమాదాలు జరగకుండా వారి యొక్క గమ్యస్థానాలకు మేము మేడానికి పంపిస్తున్నాం. ఇక్కడ మా టీం యొక్క ఆర్ఎం, డిప్యూటీ ఆర్ఎం అందరూ వారి పర్యవేక్షణలో భక్తులకు ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క దర్శనార్థం చేపించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రమాదం జరగకుండా వాళ్ళని చర్యలు సూచనలిస్తూ వారికి ఎప్పుడెప్పుడు వాళ్ళకు రక్షణ కల్పిస్తూ వాళ్ళ యొక్క గమ్యస్థానాలకు చేరుస్తున్నాం. ఈ యొక్క మా టీము 12 మంది వచ్చారు. ఇక్కడ మొత్తం వాలంటరీగా మేమున్నాం. మా పైన అధికారులు పోలీసు వారి సమన్వయంతో అందరం ఎవరికి ఎటువంటి అపాయము ప్రమాదాలు జరగకుండా వారికి రక్షణ కల్పిస్తూ మా యొక్క సూచనలు వాళ్ళు పాటిస్తున్నారు. మా యొక్క అధికారుల సూచనలు పాటించి వారి యొక్క అమూల్యమైన సందేశంతో భక్తులను ఎవరికి అసౌకర్యం కలగకుండా పంపిస్తున్నాం. భక్తులను అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏమైనా ఇబ్బంది జరిగిందా? మీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది జరగలేదు సార్. బాగుంది. ఫెసిలిటీస్ కూడా బాగా ఏర్పాటు చేశారు వాళ్ళు. ప్రైవేట్ వెహికల్స్ ఉన్నది, మళ్ళీ బస్సులు మళ్ళీ దర్శనం కాడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా తొందరగా పంపిస్తున్నాం. ఇక్కడ ఫెసిలిటీ కూడా బాగుంది. చాలా డెవలప్మెంట్ సార్.
చూస్తున్నాము. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ట్రాఫిక్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులను అడిగి తెలుసుకుందాం ఇక్కడ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఏమైనా జరిగినట్లయితే. సార్ మేము మొదటగా ఇప్పుడు మేడారానికి వచ్చాము. ఇంతకు ముందు వచ్చిన రోజుల కంటే ఇప్పుడు చేసిన ఏర్పాట్లు చాలా సంతోషాన్ని వ్యక్తం చేయవలసి వస్తుంది. భక్తుల పరంగా మేము ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ కల్పించడం గవర్నమెంట్ వారు ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ కంటే ఇప్పుడు బాగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే గట్టమ్మ మార్గంలో ఒకప్పుడు మేడారం రావాలంటే ఒక 2-5 కిలోమీటర్ల మేర మాకు ట్రాఫిక్ స్తంభించేది. మా వెహికల్లకు కానీ ఇప్పుడు బయట వెళ్ళే ఇతర ఎందుకంటే హైవేకు దగ్గరలో ఆనుకొని ఉంది కాబట్టి హైవే రోడ్డుకు గట్టమాలయం పరిసర ప్రాంతంలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండేది. ఇప్పుడు అసలు రోడ్డు మించలు మేము మేడారం వెళ్తున్నామా అనే ఫీలింగ్ మాకు ఏర్పడుతుంది. మొదటగా మేము గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకునే క్రమంలో గవర్నమెంట్ వారు మరి పోలీస్ సిబ్బంది మరి ఇక్కడ ఉన్న అధికార సిబ్బంది కానీ మంచి ట్రాఫిక్ రూల్స్ పాటించి మంచి డైవర్షన్ చేయడం జరిగింది. బస్సులకు ఒక విధంగా, బస్సుల సైడ్ ఒక విధంగా మేము బస్సులు వచ్చాము, బస్సులకు ఒక విధంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ప్రైవేటు వాహనాలకు ఇతర ప్రైవేట్ నుంచి వచ్చిన వాళ్ళకు వేరే సైడ్ పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి మనకు దాని నుండి మేము స్టే అయ్యి ఇక్కడ మేము గట్టమ్మను దర్శించుకోవడం జరిగింది. తిరిగి మళ్ళా వచ్చి మేము మా వెహికల్లో మేము బస్సుల ద్వారా కానీ వెహికల్ ద్వారా కానీ వచ్చిన వాళ్ళు మేము సమ్మక్క జాతరకు వెళ్ళడానికి మంచి సౌలతు ఫెసిలిటీలు వసతులు కల్పించడం జరిగింది. ఇక్కడ శానిటేషన్ కానీ మరియు బాత్రూమ్లు కానీ వాష్రూమ్లు కానీ మరి ఇతర సదుపాయాలను మరి మంచినీటి సదుపాయాన్ని కానీ మరియు ఇప్పుడు ఏదైనా పిల్లలు కానీ మా పెద్దవాళ్ళు కానీ తప్పిపోయినప్పుడు కానీ ఆరోగ్యపరంగా మిస్సింగ్ రూమ్స్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఆరోగ్యపరంగా ఏమైనా సంబంధించిన సమస్యలు ఏర్పడితే వాటికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు. భక్తులను అడిగి తెలుసుకుందాం. ఇంతకుముందు మీరు వచ్చిన దానికి ఇప్పటికి ఏమైనా మీకు తేడా కనిపిస్తుందా? ఎప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చారా? విజయవాడ నుంచి వచ్చారు. మీ పేరండి? ఎలా ఉంది ఇక్కడ? ఎనీథింగ్ వెళ్ళలేదు మేడారా. ఇక్కడ గట్టమ్మ దగ్గరికి రావాలంటే ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ట్రాఫిక్ అంతా క్లియర్గా ఉంది, కరెక్ట్గా ఉంది, సౌకర్యం బాగా. అక్కడ గట్టమ్మ దగ్గర ఎలాంటి ఇబ్బంది ఉంది? దర్శనం తొందరగా ఏ ఇబ్బంది లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అంత రూల్స్ అన్ని కరెక్ట్గా పాటిస్తుంది. ఓకే. మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ చాలా డెవలప్మెంట్స్ జరిగింది. మేము అన్ని అబ్జర్వేషన్ చేస్తున్నాము. భక్తుల రష్ కంటే ఇప్పుడు అప్పుడు లాస్ట్ టైం చాలా ఉండేది. ఇప్పుడు హ్యాపీగా భక్తులు వాళ్ళ మంచి వే అనేది ఇబ్బంది పడుతున్నా మంచి దర్శనానికి ఎలాంటి అవకతవకలు జరగకుండా మంచిగా వెళ్ళిపోతున్నారు, మంచిగా దర్శనం చేసుకుంటున్నారు. అండ్ ఏదైతే ఫుల్ డెవలప్మెంట్గా బయట సైడ్ ఉండడానికి వాళ్ళు స్టే చేయడానికి ఫుల్ ఏరియాస్ అనేది చాలా నీట్గా ఫెసిలిటీస్ కలిగించారు. అది ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం అయితే చాలా వాటర్ ఫెసిలిటీస్ అండ్ ఇంకా బయట చాలా ఇబ్బంది పడింది. ఇప్పుడు ఫుల్ ఎక్కడ చూసినా వాటర్ సౌకర్యం కల్పిస్తున్నారు. స్టే చేయడానికి మంచిగా ప్లేస్ అనేది చాలా నీట్గా పెట్టిస్తారు. సో ఇలా భక్తులు కూడా ఇలాంటి ఇబ్బంది వాళ్ళ మెట్టులు జరుగుతున్నాయి. కాబట్టి మీరు 20 పరిస్థితుల్లో జాగ్రత్త పరుచుకోగలని భక్తులకు తెలియపరుస్తూ
తిరుపతి ఎలాగో మన తెలంగాణలో మేడారం అలా బాగుంది. ఆలోచించుకున్నాం, బ్యాంక్ పరంగా వచ్చినాం, ప్రైవేట్ బాగుంది. ఓకే తీసుకున్నాం. జాబ్ రావాలంటే జాతరలో కుంభమేళా ఫస్ట్ జాతర. ఆ కుంభమేళా జాతర అభివృద్ధి చాలా సూపర్ ఉన్నది. ఓకే, జై తెలంగాణ. ఒకసారి అయినా ఈసారి చాలా బాగా చేశారు. చాలా చాలా మంచిగా ఇక్కడికి రావడం మీరు ఇది వచ్చి నేను వచ్చి 32 సంవత్సరాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లు చాలా బాగుంది. చేసుకుంటా అందరికీ వాళ్ళ ఇష్టానికి ఇచ్చుకుంటా వాళ్ళ ఇష్టానికి చేసుకుంటారు. చాలా బాగలేదు. అదొక్కటి బాగా చేశారంటే బెల్లానికి పాలు పోసారంటే అట్లా రౌండ్ ఇది పెట్టేసి బెల్లం వేసేసారంటే చాలా చాలా బాగుంటుంది సార్. చాలా థ్యాంక్స్ సార్. అమ్మా కుటుంబం అందరికీ వచ్చారా? ఏమన్నా నెరవేరా మరి? పోయినసారి దానికంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో బాగా జరిగింది దర్శనం. అప్పుడు సార్లు ఏంటంటే ఎక్కువ రష్ ఉండడం వల్ల జనాలు పబ్లిక్ ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. మాకైతే మంచిగా అనిపించింది. దర్శనం బాగా జరిగింది. కానీ బాగుందండి.